హలో అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్ జేజెస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కోటా డ్రెస్సెస్ చూస్తున్నామండి. ఇవి ఇట్లా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయి. సో కొన్ని చికెన్ కర్రీ టాప్స్ ఉన్నాయి, కొన్ని ఇలా ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చినాయి, కొన్ని గోటాపత్తి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. అవి చూపిస్తా. ఇవి ఏంటంటే ఇవి మనకు వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్చ్ అవి పెట్టించుకునే అవసరం లేదండి. కొన్నిటికి షెల్వార్స్ ఉన్నాయి, కొన్ని షెల్వార్స్ లేకుండా ఉన్నాయండి. ఓన్లీ టాప్ అండ్ చున్నీస్ ఉన్నాయి. సో చూద్దామండి. చూసే ముందు ఇక్కడ ఒకటి కోటా చీర ఉంది. ఈ చీర వచ్చేసి ఇలా క్రాస్ స్టిచ్ డిజైన్ ఉంది. ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ కంటిన్యూస్గా 1.5 2 మీటర్స్ వరకు పళ్ళు వరకు ఇలా వచ్చిందండి. మనకు ఇక్కడ వరకు కంటిన్యూస్గా ఉంది బార్డర్ ఇలాగా. తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇలా చిన్న చిన్న బూటా లాగా వచ్చింది. ఇక్కడ ఇది బూటా లాగా వచ్చింది. ఇక్కడ నుంచి చీర అంతా మిగతావి ఇలా బార్డర్లో బూటాలు వచ్చినాయి. తర్వాత శారీ అంతా ఈ చిన్న బూటాలు వచ్చిందండి. శారీ అంతా చిన్న బూటాలు వచ్చింది ఇలాగా. బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి, సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. ఇది శారీ బార్డర్లో అన్ని బూటాలు వచ్చినాయి, కింద అంతా చిన్న మళ్ళీ శారీ చిన్న బూటాలు వచ్చినాయి. సో ఇది వచ్చేసి 1450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది మెయింటెనెన్స్ ఏం లేదు, జస్ట్ వాష్ అండ్ ఐరన్ అండి, చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇందులోనే ఉంది, కంటిన్యూస్ బ్లౌజ్ ఉందండి. బార్డర్ ఏం అంటే సిల్వర్ జరీ బార్డర్ మాత్రం వచ్చింది శారీకి ఉన్నట్లే, మిగతా అది ఎంబ్రాయిడరీ అది ఏమీ లేదు. ఇలా చీర కింద బార్డర్లో బూటాలు వచ్చినాయి, పెద్ద బూటాలు, తర్వాత చిన్న చిన్న బూటాలు క్రాస్ స్టిచ్లో వచ్చిందండి. ఇది వచ్చేసి 1450 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నార్మల్ హోమ్ వాష్ అండి, ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది అండ్ ఐరన్ చేస్తే సరిపోతుందండి. ఇది టాప్ అండ్ చున్నీ అండి. ఇలా నెక్ వచ్చింది టాప్కి, ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్లో ఇలా డ్రెస్ ఉంది. దానికి ఇలా యోక్లో నెక్ చుట్టూతా ప్లస్ కిందికి ఎంబ్రాయిడరీ వచ్చిందండి వైట్ థ్రెడ్తో, ఎల్లో పై వైట్ థ్రెడ్తో చాలా బాగుంది. ఇది చున్నీ అంతా ఇలా బూటాలు వచ్చింది. టాప్ 2.5 మీటర్స్, చున్నీ కూడా 2.5 మీటర్స్ అండి. ఈ టాప్ అండ్ చున్నీ ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది వైట్ థ్రెడ్తో. ఇది వచ్చేసి 1750 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి 1750 ప్లస్ షిప్పింగ్, వితౌట్ షెల్వార్స్ ఉన్నాయండి. వైట్ పైన ఇలా పింక్ థ్రెడ్తో ఇలా వచ్చిందండి. మనకు లక్నో వర్క్ లాగా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది యాక్చువల్ లక్నో వర్క్ కాదు, మిషన్తో వచ్చింది. చున్నీ చున్నీ అండి, టాప్ అండ్ చున్నీ 1750 ప్లస్ షిప్పింగ్ అండి. ఫ్యాబ్రిక్ కూడా చూడండి బాగుంది. మనకు జస్ట్ వాష్ అండ్ ఐరన్, మెయింటెనెన్స్ స్టార్చ్ అది ఏం అవసరం లేదండి. పింక్ పైన వైట్ థ్రెడ్తో ఫుల్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చింది. మంచి బేబీ పింక్, దానిపైన వైట్తో ఎంబ్రాయిడరీ. ఇది చున్నీ. $1750 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా సేమ్ మనకు పింక్లో ఎలా వచ్చిన ఎంబ్రాయిడరీ, సేమ్ ఎంబ్రాయిడరీ.
బ్రౌన్, లైట్ బ్రౌన్ పైన వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్, బాగుంది. పింక్ అండి, పింక్ డబుల్ షేడ్లో ఉంది. ఇది డ్రెస్ ఆల్ ఓవర్ చెక్స్ లాగా వచ్చేసి అందులో బూటా వచ్చింది. చున్నీ అంతా బూటాలు వచ్చిందండి. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. సీ గ్రీన్, దానిపైన కూడా ఇలా వైట్ అండ్ వైట్, గ్రీన్ పింక్తో ఫ్లవర్స్, వైట్తో చెక్స్ వచ్చింది. 1850 ప్లస్ షిప్పింగ్. ఇలా గోటా వర్క్ వచ్చిందండి డ్రెస్కి, మంచి రిచ్ లుక్ ఉంటుంది. మంచి లైట్ కలర్స్ మీద గోటా వర్క్ చాలా బాగుంటుందండి, అందంగా ఉంటాయి డ్రెస్లు. చున్నీకి ఇలాగా బూటా వచ్చింది, అక్కడక్కడ ఎడ్జెస్లో ఇలా సన్న బార్డర్ వచ్చింది, చిన్నగా చిన్న బూటా. చున్నీ అంతా బూటాలు వచ్చింది. మనకి ఇక్కడ కూడా ఇట్లా స్టోన్ వర్క్ వచ్చింది, ప్లస్ గోటాపత్తి వచ్చింది. గోటా ఇది స్టోన్ వర్క్ అండి, ఈ బూటీస్లో స్టోన్ వచ్చింది. ఈ ఫ్లవర్స్లో కూడా మధ్యలో స్టోన్ వచ్చేసి చుట్టూ గోటా వర్క్ వచ్చింది. చూడండి, మంచి లైట్ మావ్ కలర్, మజంతా పింక్. ఇది కూడా ఇలా నెక్ వచ్చింది. అన్ని పేస్టల్ షేడ్స్ పైన గోటా వర్క్ ఉన్నాయండి, లైట్ పిస్తా గ్రీన్ కలర్లో. చున్నీ, చున్నీ కూడా ఇలా సన్న లైన్ వచ్చేసి మళ్ళీ బూటాలు వచ్చినాయి. లైట్ పీచ్ కలర్, చున్నీ. వైట్ పైన ఎంత బాగుందో ఇదైతే, ఇది వైట్, వైట్ పైన ఇలా వచ్చింది. ఇది చిన్న నెక్ కుట్టించి స్లిట్ పెట్టించుకోవాలండి మధ్యలో, అప్పుడు బాగుంటుంది డ్రెస్. చాలా బాగుందండి, వైట్ పైన వైట్ అండ్ పింక్తో థ్రెడ్తో డిజైన్ వచ్చింది. చున్నీ, చున్నీకి కూడా మొత్తం 4 సైడ్ 3, చున్నీకి కూడా 2 సైడ్స్ ఇలా వర్క్ వచ్చింది, ప్లస్ ఇక్కడ కింద స్కర్టింగ్ వచ్చింది, స్కర్ట్ బార్డర్ వచ్చింది కింద. చాలా బాగుందండి చున్నీ. టాప్ ఇది వచ్చేసి 1900 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి లైట్ బ్రౌన్ పైన గోటా ప్లస్ స్టోన్ వర్క్. ఇది కూడా సేమ్ కలర్, కానీ అయితే డిఫరెంట్ వర్క్, డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ఉంది దీనికి. లైట్ బ్రౌన్ కలర్, $1750 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్, ఇది ఒక డిఫరెంట్, అంటే ముందు మనం ఫస్ట్ ఒకటి చూసాం బేబీ పింక్, ఇది కొంచెం మజంతా కొద్దిగా, అందులోనే కొంచెం డార్కర్ షేడ్. బాగుంది డ్రెస్. ఇది నెక్ దగ్గర వచ్చింది, ఇంతకుముందు చూసింది సేమ్ కలర్, కానీ అయితే ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది. 1750 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ నుంచి చికెన్ కారీ డ్రెస్లు అండి. టాప్ వచ్చేసి ఇలా
సిల్క్ కోటా మెటీరియల్, దానిపైన ఇలా హకోబా వర్క్ వచ్చింది, చికెన్ కారీ వర్క్ వచ్చింది, వైట్ పైన వైట్తో వర్క్ వచ్చిందండి. అన్ని హోమ్ వాష్ అండి. ఇది చున్నీ, కోటా చున్నీ, కోటా కాటన్ చున్నీ అండి. ఇది షల్వార్, వైట్కి ఎల్లో షల్వార్, బ్లూ చున్నీ. ఇది వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ డ్రెస్ 1850 ప్లస్ షిప్పింగ్. టాప్ వచ్చేసి కొంచెం సిల్క్ మిక్స్డ్ అండి, మనకు మెయింటెనెన్స్ ఏమి ఉండదు, జస్ట్ వాష్ అండ్ వేర్, ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పింక్ కలర్ అండి, ఆనియన్ పింక్లో టాప్ ఉంది, వర్క్ చూడండి ఇలా ఉంది. ఆనియన్ పింక్ టాప్, గ్రీన్ బాటమ్, ఇది చున్నీ. $1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది సేమ్ వైట్ చున్నీ అండ్ షల్వార్ సేమ్, కానీ అయితే టాప్ కొంచెం టాప్ డిఫరెంట్ డిజైన్ ఉంది. మనం ఫస్ట్ చూసాం కదా, దానికి దీనికి డిజైన్ డిఫరెంట్ ఉంది. అది రౌండ్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది, ఇది మామూలుగా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. టాప్, చున్నీ, షల్వార్ 1850 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి మావ్ కలర్కి ఇది ఇలా వచ్చిందండి వర్క్. మావ్ కలర్కి పింక్ షల్వార్, ఇది చున్నీ. చాలా బాగుందండి. 270 అలా ఉంది టాప్స్. ఇది కూడా సేమ్ కలర్, బట్ షల్వార్ బ్లాక్, ఇలా టాప్ చున్నీ. షల్వార్ వచ్చేసి బ్లాక్ కలర్లో. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి పౌడర్ బ్లూ గ్రీన్, లక్స్ గ్రీన్ కన్నా కొంచెం ఆ గ్రీన్లో కొద్దిగా బ్లూ షేడ్ కలిస్తే ఎలా ఉంటుందో, ఐస్ బ్లూ అనుకోవచ్చు. టాప్, చున్నీ, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. టాప్ అండ్ చున్నీ 1850 ప్లస్ షిప్పింగ్. ఆనియన్ పింక్ బ్లూ, పీకాక్ బ్లూ, ఆనియన్ పింక్. టాప్ అండ్ చున్నీ. పెసర గ్రీన్, మెహందీ గ్రీన్, పెసర గ్రీన్కి పింక్ షల్వార్, చున్నీ. ఇలా ఉంటున్నాయి. 1850 ప్లస్ షిప్పింగ్. సో ఇవండి మనం చూసిన కోటా డ్రెస్సెస్. కొన్ని హకోబా ఉన్నాయి, కొన్ని ఎంబ్రాయిడరీ ఉన్నాయి, కొన్ని కాటన్ థ్రెడ్ ఉన్నాయి, కొన్ని గోటా వర్క్ ఉన్నాయి. సో మీకు నచ్చిన ఫొటోస్ మాకు షేర్ చేయండి, మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. మీరు పేమెంట్ చేశాక కొరియర్ చేస్తామండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ పైన నొక్కితే మీకు ఎవ్రీడే మన వీడియోస్ రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్స్ వస్తాయండి. అండ్ ట్యూస్డేస్ మాత్రం జేజీస్ బ్లాగ్స్లో రిలీజ్ అవుతాయండి. మిగతా 6 days ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్లో మన వీడియోస్ రిలీజ్ అవుతాయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.